ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చాలా లెంతీ ప్రొసీజర్ చాలా ఉంటుంది కదా. సో ఈ ట్రిక్ ఎంత మందికి తెలిసి చెప్పండి ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి. ఈవెన్ మనం ఈ ట్రిక్ ని ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ట్రిక్స్ అనేది కన్నా అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం ట్రిక్ అని చాలా చోట్ల వినుంటారు. సో ఇఫ్ యూ ఆల్రెడీ నో ఇట్ ఈస్ ఫైన్. ఇఫ్ ఒకవేళ తెలియకపోతే ఇక్కడ నేర్చుకోండి ట్రిక్. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు కదా. బేసిక్ ఇన్వర్స్ ఫార్మ్ లో ఏమవుతుంది మనకి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఫస్ట్ మనం ఏదైనా ఇన్వర్స్ కనుక్కునే ముందు ఏం చేస్తాం, డెట్ కనుక్కొని డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనం ఇన్వర్స్ కనుక్కుంటాం, రైట్. సో ఫస్ట్ లెట్ us find det of A. Det ఏమవుతుంది 0 into leave the row and row column 2 minus 3 minus 1 into 1 minus 9 plus 2 into 1 minus 6. So if you are simplifying 0 into something 0 minus 1 minus 8 2 times of minus 5 అంటే ఎంతమ్మా 8 minus 10 minus 2 వచ్చింది డిటర్మినెంట్ minus 2 అంటే నాట్ ఈక్వల్ టు 0. సో డెట్ నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం ఇన్వర్స్ కనుక్కోవచ్చు. ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇప్పుడు మనకి అడ్జాయింట్ ఏ కావాలి. సో ఈ అడ్జాయింట్ ఏ కనుక్కోవడానికి మనం మైనస్ కోఫాక్టర్స్ అన్న యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం యూజ్ చేసే ట్రిక్ అన్న యూజ్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. 0 1 2 1 2 3 3 1 1 రాసుకొని ఈ 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రిపీట్ చేయండి. 0 1 1 2 3 1 ఈ 2 కాలమ్స్ ని మళ్ళీ రిపీట్ చేశా. నౌ ఇక్కడ ఉన్న 2 రోస్ ని మళ్ళీ రిపీట్ చేయండి. 0 1 2 0 1 1 2 3 1 2. అర్థమైందా ఏం చేసామో? ఇది ఒరిజినల్ మ్యాట్రిక్స్. ఫస్ట్ 2 కాలమ్స్ ని రిపీట్ చేసాం, ఫస్ట్ 2 రోస్ ని మళ్ళీ రిపీట్ చేసాం. సో ఇలా రిపీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ ని వదిలేసేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ వదిలేసేయండి. నెక్స్ట్ ఇక ప్రతి దానికి ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ ఇలా మల్టిప్లై చేసుకుంటూ రండి ప్రతి దానికి. అంటే విచ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, 1 into 2 2 minus 3 ఇది ఇంటూ ఇది. నెక్స్ట్ 3 3s are 9 minus 1 నెక్స్ట్ 1 minus 6. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2 into 1 2 minus 1 నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 0 into 1 0 minus 6 నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3 minus 0 నెక్స్ట్ this into this 3 1s are 3 minus 2 2s are 4 నెక్స్ట్ ఇది ఇంటూ ఇది 2 1s are 2 minus 0 నెక్స్ట్ ఇది ఇంటూ ఇది 0 minus 1. దీన్నే సింప్లిఫై చేసుకొని రాసుకుంటే -1 8 minus 5 నెక్స్ట్ 1 minus 6 3 నెక్స్ట్ -1 2 minus 1. ఇక్కడ వచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీనికి ట్రాన్స్పోజ్ రాసుకోండి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ ని కాలమ్స్ గా రాయాలి, కాలమ్స్ ని రోస్ గా రాయాలి. రోస్ కాలమ్స్ కాలమ్స్ రోస్ గా రాస్తే వచ్చే రిజల్ట్ అంటే మన అడ్జాయింట్. ఇప్పుడు దీనికి అడ్జాయింట్ ఆఫ్ ఏమవుతుందమ్మా, దీన్ని రోస్ కాలమ్స్ మార్చాలి. అంటే ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో దీన్ని అడ్డంగా రాయండి. -1 1 -1 నెక్స్ట్ నిలువుగా ఉన్నదాన్ని మళ్ళీ అడ్డంగా రాయండి. 8 -6 2 మళ్ళీ ఇక్కడ -5 3 -1. ఇది మనకి అడ్జాయింట్ మ్యాట్రిక్స్. మరి ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ ఆల్రెడీ వచ్చింది. డెట్ ఏ ఎంత అమ్మా -1/2 కదా. ఇది నాకు డెట్ ఏ 2 అంటే ఇక్కడ 1/డెట్ ఏ కదా. -1/2 టైమ్స్ ఆఫ్ -1 1 -1 8 -6 2 -5 3 -1. దీన్ని ఇలా అన్నా వదిలేయచ్చు, లేదా ఈ -1/2 లోపల కన్నా తీసుకురండి. 2 ఏదైతే దాన్ని ముందు రాసానమ్మా అంతే. సో ఇది మనకి ఇన్వర్స్ కనుక్కునే మెథడ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.